नासरीन, आप तमाम का एवरी टाइम्स न्यूज़ चैनल में खैर मक़दम है। तेलंगाना स्टेट एंटी नारकोटिक ब्यूरो TSNAB के एहलकारों ने पंजागुट्टा पुलिस के साथ मिलकर एक नाइजीरियन ड्रग पेडलर जिसकी शिनाख्त इवाला उकोडा स्टैनली के तौर पर की गई है, उसकी गिरफ्तारी अमल में लाई। पंजागुट्टा पुलिस स्टेशन में प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए वेस्ट जोन डिप्टी कमिश्नर ऑफ पुलिस विजय कुमार ने बताया कि गिरफ्तारी पीर की दोपहर एरा मंजिल के इलाके में अमल में लाई गई है। पुलिस ने मुलजिम स्टैनली के कब्जे से भारी मकदार में गैर कानूनी मादे को बरामद कर लिया, जिसमें 557 ग्राम कोकीन, 902 एक्सीटेसी गोलियां, 105 LSD ब्लास्ट, 215 ग्राम चरस, 21 ग्राम हेरोइन, 7 ग्राम VMN और 8 मोबाइल फोन्स, जुमला 8 करोड़ रुपए की प्रॉपर्टी को जब्त कर लिया। DCP विजय कुमार के मुताबिक स्टैनली इब्तदाई तौर पर साल 2009 में बिजनेस वीज़ा पर मुंबई आया था और कपड़े के कारोबार में मसरूफ था। 1 साल के बाद वो गोवा चला गया, जहां पर इसका सामना मंशियात की सरगर्मियों में मुलविस अफराद से हुआ। साथियों के साथ मिलकर इसने भी जल्द और आसान तरीके से पैसा कमाने की लालच में इस तरह गैर कानूनी तरीके से मंशियात की खरीद फरोख्त का सिलसिला शुरू कर दिया। बताया जा रहा है कि स्टैनली को गोवा में भी मंशियात फरोख्त करने के इल्ज़ाम में साल 2017 में गिरफ्तार करते हुए इसे गोवा सेंट्रल जेल में भी रखा गया था, लेकिन जेल से रिहा होने के बाद भी इसने अपनी वही मुजरिमाना सरगर्मियां जारी रखी। इसी तरह की मजीद ताज़ा तरीन खबरों से अपडेटेड रहने के लिए चैनल को ज़रूर सब्सक्राइब कर ले। రీసెంట్గా ఇక్కడ ఈయన బిజినెస్ యాక్టివిటీని విస్తరించడానికి కొందరు ఎవరైతే తెలిసిన కస్టమర్స్ ఉన్నారో వాళ్ళ కాంటాక్ట్స్ ద్వారా ఇక్కడ ఇంకా ఎక్కువ నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో వచ్చారు. మనకున్న సాక్ష్యాధార ప్రకారంగా ఒక 7గురు ఈయన కన్జ్యూమర్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా ఈయన ఇక్కడికి వచ్చాడనేది తెలిసింది. సో దర్యాప్తులో భాగంగా వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి యాక్షన్ తీసుకుంటారు. సార్, ఇప్పటి వరకు పెడ్లర్స్ అరెస్ట్ చేస్తున్నారు. అంటే కన్జ్యూమర్స్ కూడా ఈ మధ్య కాలంలో ఒక పెడ్లర్ కాకుండా ఇంకో పెడ్లర్ ద్వారా వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు. కన్జ్యూమర్స్ పైన ఏమైనా యాక్షన్ ఉండబోతుందా? మీరు ఎలాంటి వార్నింగ్ ఇస్తున్నారు? ఎస్, తెలంగాణ రాష్ట్ర పోలీస్ మరియు తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పాలసీ ఏంటంటే ఈ ఎన్ఫోర్స్మెంట్లో 2 రకాలుగా మనము ప్రయత్నాలు చేయాలి. ఒకటి సప్లై సైడ్ కూడా పకడ్బందీగా చేయాలి. తర్వాత అదేవిధంగా డిమాండ్ సైడ్ అంటే ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళ దృష్టిలో కూడా మనము ఇటువంటి ఈ కన్జ్యూమర్ నెట్వర్క్ ఏదైతే ఉందో నెట్వర్క్ ఉన్నా లేకపోతే ఇండివిజువల్ కన్జంప్షన్ ఉన్నా కూడా చట్టపరంగా యాక్షన్ తీసుకుంటూ ఉన్నాము. ఇక్కడ కొంచెం సెన్సిటివిటీ ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రచారం లేకుండా మన బ్యూరో ప్లస్ పోలీస్ అందరూ కూడా కొన్నిసార్లు పోషకులు కూడా పేరెంట్స్ కూడా స్వచ్ఛందంగా పోలీస్ని అప్రోచ్ అవుతున్నారు. ఆ సందర్భాల్లో కూడా మనం చట్టపరంగా యాక్షన్ తీసుకుంటూ కొందరి రీహాబిలిటేషన్ కూడా పంపించే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాము. కాబట్టి పోలీసు శాఖ policy to curtail this drug from both supply and demand side, both 360-degree ఆలోచించి ఎడ్యుకేషన్, అవేర్నెస్, ఎన్ఫోర్స్మెంట్ అండ్ ప్రాపర్ స్ట్రిక్ట్ లీగల్ యాక్షన్, అదేవిధంగా ఈ బిజినెస్లో ఉన్న వాళ్ళ ప్రాపర్టీ అటాచ్మెంట్ విషయంలో కూడా చట్టంలో ఉన్న అన్ని అవకాశాలను వాడుకొని దీన్ని అరికట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. సార్, రీసెంట్గా పట్టుబడ్డ డ్రగ్స్ కేసెస్లో ఉన్నవాళ్ళు కూడా కొందరు మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో మేము అదే రిక్వెస్ట్ చేస్తున్నాము, సొసైటీ మొత్తం కూడా కలిసికట్టుగా పనిచేస్తేనే దీన్ని అరికట్టగలుగుతాం. కేవలం పోలీసు యాక్షన్ తీసుకుంటూ కేసులు నమోదు చేసుకుంటూ వాళ్ళపైన అన్ని రకాలుగా యాక్షన్ తీసుకుంటే అది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. కానీ దీన్ని నిర్మూలన చేయాలంటే సొసైటీ కూడా ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ చుట్టుపక్కల నేబర్హుడ్లో కానీ ఎక్కడ ఇట్లాంటి పనులు చేస్తున్న వాళ్ళు, కన్జ్యూమ్ చేస్తున్న వాళ్ళు ఉంటే దయచేసి మీరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నార్కోటిక్స్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో తెలంగాణ స్టేట్కి కానీ తర్వాత మన హైదరాబాద్ సిటీ న్యూక్ కానీ లోకల్ పోలీసుకి కానీ సమాచారం ఇవ్వాలి. తర్వాత మన తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్ ఉంది 8712671111. ఈ నంబర్కి 24 hours ఎనీ టైమ్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ది స్టేట్ ఆర్ కంట్రీ ఎనీబడి క్యాన్ రిపోర్ట్ ఎనీ information related to all aspects of
NDPS abuse. So I request the citizens, the society of Telangana state and Hyderabad city to come forward and voluntarily report all activities related to NDPS abuse in the state and in the city. आपने समंदर तो देखा ही होगा, क्या कभी समुंदर के अंदर जाकर देखा है? तो चलिए देखते हैं जमीन पर समंदर जैसा नजारा। नामपल्ली एग्जीबिशन में पहली बार दुबई, सिंगापुर जैसा आलीशान अंडर वाटर फिश टनल, दुनिया भर के 100 से ज्यादा किस्म के इंपोर्टेड फिश जैसे एलिगेटर, शोवेल नोज, कैटफिश, पायरेट फिश, पिराना, इलेक्ट्रिक फिश और भी कई किस्म के फिश जो आपने कभी नहीं देखा होगा। अपने फ्रेंड्स और फैमिली के साथ चले आए और इस बेहतरीन नजारे का मजा लें। अंडर वाटर फिश टनल एट नामपल्ली एग्जीबिशन, अपोजिट पिस्ता हाउस।